గైస్ ఇప్పుడైతే నేను రూమ్ వెకేట్ చేసేస్తున్నాను అనమాట. రూమ్ వెకేట్ చేసి లగేజ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టేసి ఇంటికి వెళ్తున్నాను. ఇదిగోండి చివరిసారిగా ఒకసారి రూమ్ని, ఇదిగోండి మన లగేజ్ అంతా. లాస్ట్ టైం ఒకసారి రూమ్ని అట్లా చూసుకొని ఇంకా బయటికి వెళ్ళిపోవడమే. వచ్చేసి 3:53 అనమాట. సో ఇంకా హాఫ్ అన్ అవర్ పైన టైం ఉంది అనుకొని ఏసీ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నాను. C6 అనమాట. కరెక్ట్గా వెయిటింగ్ హాల్ నుంచి బయటికి రాగానే ఉన్నది మన కోచ్ నెంబర్. అయితే ఇక్కడికే వస్తుందంట మన కోచ్. భారత్ ల్యాగ్లో నడుస్తుంది, ఎందుకంటే మాకు ఇప్పటికి వందే భారత్ రావాల్సిన ప్లాట్ఫామ్ పైకి వెళ్తుంది. పైన C5 అలా నెంబర్స్ రీనోట్ చేసి పెట్టారు. ఆల్రెడీ 5 minutes లేట్ ఉంది. ఇది గూడ్స్ ట్రైన్ తెచ్చి పెట్టారు ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్లో. వందే భారత్ రావాల్సింది కదా, అది కూడా ల్యాగ్లో నడుస్తుంది ఆఖరికి. వందే భారత్ ట్రైన్ అయితే వచ్చింది. ఇదే వందే భారత్ ట్రైన్. టేబుల్ ఇచ్చారు మన ముందు ఫుడ్ తెచ్చినప్పుడు తినడానికి. మనకైతే స్నాక్స్ టైంలో ఒక లాటి చాకోపాయ్, ఒక మాజా, దాంతోపాటు ఒక టీ పౌడర్ అండ్ ఒక స్వీట్, ఒక హాట్ ఇచ్చారనమాట. డిన్నర్లో అయితే రైస్, రోటీ, కర్రీ అండ్ దాల్, దాంతోపాటు ఒక స్వీట్ ప్లస్ కర్డ్ ఇచ్చారనమాట. వీఆర్ నియర్ టు ముంబై. బయట అయితే మొత్తం వాన పడుతుంది అనమాట. అంటే నియర్ టు ముంబై అంటే ముంబైలోనే ఉన్నాము సబ్ స్టేషన్స్తో. నెక్స్ట్ ముంబైకి వెళ్ళడానికి ఇంకా 1 hour పడుతుంది సెంట్రల్కి, ముంబై సెంట్రల్కి వెళ్ళడానికి. సో నేనైతే ముంబైలో ఇప్పుడే దిగాను అనమాట. ఇక్కడ వచ్చేసి క్యాబ్ తీసుకున్నాను. 100 rupees అంట ఇక్కడ నుంచి దాదర్ రైల్వే స్టేషన్కి. బయట అయితే ఫుల్ ట్రైన్ ఉంది, అందుకని అయితే క్యాబ్ తీసుకున్నాను. లేకపోతే లోకల్ ట్రైన్ అట్లా వెళ్ళిపోయాడిని. నడవడానికి మన దగ్గర అంబ్రెల్లాస్ లేకపోతే రెయిన్ కోట్స్ అయ్యేం లేవు. సో అందుకని నేను క్యాబ్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ టైం ఇన్ ముంబై అనమాట మనం అయితే.